దేవునికి స్తోత్రం. ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి, అలాగే ఇక్కడ కూడిన దైవజనులకి, పరిశుద్ధ సంఘానికి, అలాగే ఇక్కడ సువార్త పరిచయం చేస్తున్న ప్రభు కుమారయ్య గారి కుటుంబానికి ఉన్న హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పరలోకంలో దేవుని కుడి పార్శ్వమందున్న మరి అన్నామన్నమ్మ గారు కూడా నేను వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుడు ఆ బిడ్డకి తోడుగుండాలని, ఇక్కడ సంఘాన్ని కూడా దేవుడు దీవించాలని మనసారి కోరుకుంటున్నా. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలోంచి యోనా గ్రంథము 4:6 కంటే చదువుకుందాం. నేను చదువుతాను. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించడం న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవనంతగా కోపించడం న్యాయమే అన్ను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ స్వర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమల ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో అన్ను. దేవుని స్తోత్రం. ఈ చిన్న మాటలు దేవుడు దించను గాక. మరి గత 2024 మరి స్తుతి కూటం నుంచి అనగా అంతకుముందు చేయలేదు అనుకుంటా. మరి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్తుతి కూటమును మరి చక్కగా చేస్తారు. చాలా సంతోషం. మరి అన్నామన్నమ్మ గారు చాలా గొప్ప ప్రవక్తి. ఎందుకంటే నాకు తెలిసి నేను కేంద్ర స్థానానికి విశ్వాసకి వెళ్ళినప్పుడు ఈ యొక్క గ్రామం నుంచి ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా వైరు బొట్ట తీసుకొని చాలా ముదిమి వయసులో కూడా ఇంకేం వెళ్తాం మందిరానికి, ఇక్కడి నుంచి అక్కడ దగ్గరగా 100 కిలోమీటర్లు ఉంటుంది. నా వల్ల కాదు, ఆటోలు ఎక్కాలి, బస్సు ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి, దిగాలి, నాకు అవసరం లేదు అని అనుకోకుండా దేవుడు అప్పగించిన బాధ్యత విషయంలో నమ్మకమైన విశ్వాసం, నమ్మకమైన సౌకురాలుగా జీవించింది ఆ యొక్క సహోదరి అన్నామన్నమ్మ గారు. ఆమెన్. థ్యాంక్ యూ జీజీ. అందుకు ముదిమి వచ్చే వరకు కూడా దేవుడు ఆమెని ఎంతగానో కాపాడి ఉన్నారు. హల్లెలూయా. అయితే అలాగా దేవుని మందిరానికి వచ్చి కేంద్రానికి అక్కడ కూడా ప్రతి నెల సంభక్తం ఇచ్చే విషయంలో మరి సంభక్తం స్త్రీలకు ఇస్తూ ఉండేది. నేను బాగా గుర్తు నాకు. అలాగా పరిచయం చేసేది, ఇక్కడ కూడా పరిచయం చేస్తుండేది. అయితే తనకు దేవుడిచ్చిన కుమారులు చాలామంది ఉన్నారు. అందులో ఒక కుమారుడు దేవుడి సువార్త పనికి మరి అంకితము చేసి సేవ చేయమన్నప్పుడు నా వల్ల కాదని ఆయన వెనకంజి వేస్తూ ఉండేవాడు. అయితే నేను చెప్పేదంటే మరి అన్నామన్నమ్మ గారు చాలా గొప్ప సేవ చేసింది. మరి ఇందాక అయ్యగారు చెప్పాడుగా, ఒక్కరితో ఉన్నా సరే, ఎవరు వచ్చినా రాకపోయినా సరే, దేవుడు నాకు పని ఇచ్చాడు, ఈ పని నేను నమ్మకం చేయాలి తుది శాస్త్ర వరకు అని చెప్పి కూడా మరి నిలబడటం చాలా గొప్పతనం. అటువంటి విషయాల్లో ఎంతోమందిని ఆమె అభ్యంతరం పెట్టారు. అయినా సరే వెనక్కు తిరగకుండా క్రీస్తు సైన్య సహవాసము షాలేము రాజు ప్రేరాల మా గురి, మా కేంద్రమే మా గురి అని చెప్పి మరి ఆ కేంద్రం యొక్క అడుగు జాడల్లో నడవటం ద్వారా మరి ఆమెను బట్టి ఆమె కుటుంబీకులు అందరూ కూడా మరి ఈ రోజున చక్కగా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఒక విషయం ఏంటంటే మరి ఆ అన్నామన్నమ్మ గారు ఆ రోజుల్లో మందిరానికి వస్తున్నప్పుడు నా భార్య అయిన మేరీ గారికి ఒక దర్శనం వచ్చిందంట. ఆవిడ గారికి ఆ దర్శనం నా భార్యకి ఆమె చెప్పిందంట. ఏమనంటే, అమ్మా నీకు సేవకుడిని దేవుడు ఇస్తాడు, వివాహం చేస్తాడని చెప్పిందంట. అప్పుడు నా భార్యకి అనగా మరి వివాహం అవ్వలేదు. అప్పుడు మందిరంలో సేవ చేస్తుందా అక్కడ వేంపాడులో. అటువంటి సమయంలో కళ చెప్పినప్పుడు మరి ఆమెకి వివాహం చేసుకునే మనసే లేదు. కానీ మరి దేవుడు చెప్పిన మాట ఆమెకి చెప్పినప్పుడు నిజంగా ఈ రోజున నన్ను ఆమెకి ఇవ్వడం చాలా అదృష్టం. హల్లెలూయా. నేను కూడా ఆమెను చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదంతా కూడా క్రీస్తు సైన్య సంవత్సరంలో ఆత్మీయ తండ్రి గారు చేశారు. మరి చూడండి, ఇలాగ దర్శనాలు చెప్పడం కానీ ఇలా ప్రార్థన చేయటం కానీ చాలా గొప్పతనము. చాలామంది ఏమనుకుంటారంటే మరి సేవకులంటే షూటు బూట్ వేసుకొని చాలా డిగ్నిటీగా ఉంటూ మరి బాగా చదువుకొని ఉంటారు అనుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే
ఒకటే మాట, వెర్రి వారిని దేవుడు అంట ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. మరి అన్నామనమ్మగారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ రోజు నిలబెట్టడం ద్వారా తర్వాత తన కుమారుడైన మరి ప్రభు కుమార్ గారు, చిన్న కుమారుడైన ప్రభు కుమార్ గారిని తప్పిపోయినట్టుగా, అది బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారులాగా ఆ కుమారుని చేర్చుకున్నట్టుగా మరి దేవుడు ఏర్పాటు చేసుకొని మరి చేయనన్నా సరే దేవుడు పట్టుకొని పిలిచి దేవుడి సువార్త పనిలో నడిపిస్తున్నాడు. ఆ రోజున సేవ చాలా చిన్నది, చాలా తక్కువ. కానీ ఈ రోజున అదే కుమారుడు ద్వారా దేవుడు ఈరోజు ఎంతో ఎంతో బ్రహ్మాండంగా ఘనముగా దేవుడు సువార్త పని జరిగిస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీజీ. యేసు రక్తమునకే జై. మరి నిజంగా పరిశీలన చేస్తే మరి ప్రభు కుమారయ్య గారు దేవుని యొక్క సేవ ప్రారంభించాడు, మంచిది. మరి సేవ ప్రారంభించేప్పుడు ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో 3వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఇక్కడ ఒక సొర చెట్టు గురించి నువ్వు బాధపడతామని యోనా గారిని అన్నాడు. చాలామంది నశించిపోతున్నారయ్యా అని చెప్పి మరి ప్రభు కుమారయ్య గారిని ఏర్పాటు చేసుకున్నట్టుగా ఇక్కడ యోనా గారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని 3వ అధ్యాయంలో చక్కగా మాట్లాడుతున్నాడు. అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణమునకు దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించు ఒక 40 దినములకు నినివే పట్టణం నాశనం అయిపోద్దని ప్రకటన చేయగా ఆ ప్రకటన విన్న రాజుగారు కానీ ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకున్నారు. దేవుడు మాట విన్నారు కాబట్టి నశించిపోతున్న కుటుంబాలన్నీ కూడా దేవుడు రక్షించాడు. హల్లెలూయా. మరి అలాగే ఆ రోజున మరి ప్రభు కుమారయ్య గారి చేతికి మరి దేవుని సేవ వచ్చింది. మరి సేవ వచ్చినప్పుడు నిజంగా ఇక నేనేం చేస్తాను, నా వల్ల అయితే అనుకున్నాడు. కానీ మరి వెనకాల ఆత్మీయ తండ్రి గారు, తల్లి గారు వారందరూ ప్రార్థన చేయబట్టే నిజంగా మరి కొంచెముగా ఉన్న ఈ సేవని దేవుడు ఎంతో 30 60 100 చాలా చక్కగా దీవించాడు. మరి సేవ అంటే మాటలు కాదండి. మరి చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళకేంటంటే పాస్టర్లు బాగున్నారు, తెల్లగా ఉన్నారు అనుకుంటారు. కానీ మరి ఆ యొక్క వేదన ఎలా ఉంటుందంటే, ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు ఎంత ప్రసవ వేదన పడిద్దో ఒక విశ్వాసి మందిరానికి వచ్చి ఉన్నటువంటి మాటలు కాదండి, మీరు అందరూ వచ్చారనే మాటల మరి ఎంతో ప్రసవ వేదన ఉంటుంది. అలాగా ఆ రోజు నిజాలు నానాజమ్మ గారు మరి ప్రసవ వేదన పడి మరి ఎన్నో ఆత్మల కొరకు ప్రార్థన చేశారు. అలాగే ఇప్పుడున్న మా నాయ గారు కూడా ఎంతగానో ప్రార్థన చేస్తారు. అలాగే మిమ్మల్ని నడిపించే మీ సేవకుడు కూడా అట్టి విధంగా ఉండబట్టే ఈ రోజున ఇక్కడ సంఘం కానీ మీరందరూ బాగున్నారు. ఇక్కడ దేవుడి మందిరాన్ని, గృహాన్ని సమస్తమని దేవుడు ఇచ్చాడు. ఇంకా మరి అన్నామనమ్మ గారు చేసిన సేవ మరి చక్కగా ఇంకా బలపడాలని, ఆమె పేరు ఇక్కడ ప్రభు కుమారయ్య గారు వారి బిడ్డలు ఇంకా నిలబెట్టాలని, దేవుని ఇచ్చిన పని ఇంకా నమ్మకంగా మీరు చేస్తే మెండుగా దేవుడు దేవుళ్ళు కలగజేస్తాడని ఈ సమయంలో నాకు ఇచ్చిన ఈ సమయాన్ని ముగించుకున్న మీ అందరికీ నా వందనాలు.